హాయ్ ఫ్రెండ్స్. సండే అంటే నాన్ వెజ్. నాన్ వెజ్ లేనిదే మనం ఉండలేం కాబట్టి, నేనైతే పేరాల మార్కెట్‌కైతే ఎళ్ళాను. ఇక్కడైతే బతికిన చేపలు ఉంటాయి కాబట్టి, సో, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అది రాగిండ్లనమాట. సో, అసలు చేప ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాం. ఏం లేదండి, మనం ఒక చేప అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ అతను రూ. 600 అన్నాడనుకో, మనమైతే 250కి అడగటమే. లేదంటే ఒక ఎక్స్‌ట్రా ఒక 50 పెట్టి అట్లా ఫైనలైజ్ చేసుకొని తీసుకోవటం అంతే. ఇక్కడైతే చేపలు 2 రకాలుగా అమ్ముతారు. ఇక్కడ వీళ్ళైతే ఇట్లా ఐస్‌లో పెట్టిన చేపలుంటాయి. లేదంటే ఇక్కడ టబ్బులో పెట్టి బతికిన చేపలు. వాళ్ళైతే టబ్‌లో అయితే కేజీ లెక్క అమ్ముతారు. ఇది చూస్తున్నారుగా, ఇది టబ్‌లోయి కేజీ లెక్క. సో, వీళ్ళైతే ఇక రేట్ తగ్గీరు. ఎన్ని కేజీలొస్తే అన్ని కేజీలు. సపోజ్ కేజీ 250 ఉంటే ఇక అన్ని కేజీలేసుకోవటమే. సో, నేనైతే వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. వీళ్ళైతే తగ్గిస్తారు కాబట్టి. ఈ చేపొచ్చి 4 కేజీలంట. సో, ఆంటీ అయితే రూ. 1000 చెప్పింది. నేనైతే 500కి అడిగాను. ఇవ్వలేదు. ఇంకొక 50 పెంచా. ఫైనల్‌గా 700కి ఇచ్చింది. అసలు తెలిసిందేగా, మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ అయితే ఫిష్ ఫ్రై సూపర్ చేసింది టేస్టీగా. నేనైతే కడుపు నిండా తిన్నాను. సో, నిజంగా చెప్పండి, అసలకి ఈ చేపకి రూ. 700 పెట్టొచ్చా? లేదంటే నేను ఎక్కువ పెట్టానా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.